హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. చాలా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి తెలుగు మూవీస్ ఈ మధ్యకాలంలో తెలుగునాట రిలీజ్ అయ్యి గ్రాండ్గా సూపర్ డూపర్ హిట్లు అయ్యి మంచి కలెక్షన్లు కూడా కురిపిస్తున్న ట్రెండ్ నడుస్తోంది. మనకు తెలుసు ఇప్పటికే చాలా మూవీస్ మళ్ళీ థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను కూడా రాబడుతున్నాయి. ఆయా ఫ్యాన్స్ను చాలా సాటిస్ఫై చేస్తున్నాయి. ఎస్, అలాంటి కోవలోకి ఇప్పుడు మరో క్లాసిక్ మూవీ రిలీజ్కి సిద్ధమవుతోంది. ఆ సినిమా ఏదో కాదు, ప్రేమికుడు. ఎస్, దర్శకుడు శంకర్ కెరీర్లో మాత్రమే కాకుండా అటు తమిళ మూవీ ఇండస్ట్రీలోనూ ఒక క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా ఈ ప్రేమికుడు పేరు తెచ్చుకుంది. మనకు తెలుసు అసలు అప్పటికే జెంటిల్మెన్తో ఒక మంచి దర్శకుడిగా పరిచయమై సంచలనం సృష్టించినటువంటి శంకర్ నుంచి వచ్చిన ఈ సెకండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పట్లోనే 1994లో విడుదలైన ఈ సినిమా తెలుగునాట ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పచ్చు. తెలుగునాట కూడా తమిళ్లోనే కాకుండా ఆ సమయంలో ప్రేమికుడి చిత్రంలో ప్రేమలో పడని అసలు యువకులు లేరంటే నిజంగా అతిశయోక్తి కాదేమో. అంతలా యూత్ హృదయాల్లో స్థానం సంపాదించేసుకుంది ఈ ప్రేమికుడి చిత్రం. అసలు ఈ చిత్రంలో ఏముందంటే ఆకట్టుకునే కథనాలు. దర్శకుడు శంకర్ వెండితెరపై మ్యాజిక్ అద్భుతంగా వచ్చింది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఈ మూవీని నెక్స్ట్ స్టెప్కి అంటే మరో స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది. పాటలన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటన్నట్టుగా చాట్ బస్టర్స్గా నిలిచాయి. ఉదాహరణకి అందమైన ప్రేమరాని చేయి తగిలితే సూపర్ హిట్ సాంగ్, ఊర్వశి అంటూ సాగే ఒక ఫాస్ట్ బీట్ సాంగ్, ఓ చెలియా నా ప్రియ సఖ్య అంటూ సాగే ఒక మెలోడియస్ సాంగ్, ముక్కాల ముకాబలా అంటూ నేటి కుర్రకారుకి నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు కూడా లేచి నిలబడి డ్యాన్స్ కట్టే సాంగ్. ఇలా ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ కూడా మళ్ళీ వినాలి అనిపించేలా సజీవంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయి ఉన్నాయి. అలాంటి క్లాసిక్ ఫిల్మ్ ప్రేమికుడు ఇప్పుడు తెలుగులో మళ్ళీ థియేటర్లలో సందడి చేయడానికి అలరించడానికి రెడీ అయిపోయింది. ప్రేమికుడు రిలీజ్ రైట్స్ని మురళీధర్ రెడ్డి, రమణ అనేటువంటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ భారీ ధరకే దక్కించుకున్నారని తెలుస్తోంది. సిఎల్ఎన్ మీడియా ద్వారా కూడా త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం. ప్రేమికుడు వంటి క్లాసిక్ మూవీ రిలీజ్ అయితే మళ్ళీ వసూళ్ల వర్షం కురిపిస్తుందనలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్ కానీ విశ్లేషకులు కానీ. అండ్ లవ్, కామెడీ, బ్యూటిఫుల్ సాంగ్స్తో పర్ఫెక్ట్ ట్రీట్లా ఉండే ప్రేమికుడు సినిమాను చూడడానికి అప్పటి యువతతో పాటు ఈ తరం యువత కూడా థియేటర్లకి క్యూ కట్టే అవకాశం అయితే విపరీతంగా ఉంది. ఇటీవల కాలంలో ఫిల్మ్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ అప్పట్లో సూపర్ హిట్ అయిన ఫిల్మ్స్ రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నాయి. అదే కోవలో ఈ ప్రేమికుడు చిత్రం కూడా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా మెలోడియస్ హిట్ అయిన ఈ మూవీ మళ్ళీ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందనే చెబుతూ ఉన్నారు.